డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించ హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 29వ తారీఖు 5వ నెల 2025 29 మే 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్. దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి తెలియదు. ఎవరైనా సరే దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చే కోడి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఈ ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి. దిక్కు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కోడి ఉత్తర దిక్కు నుంచే నడుచుకుంటూ రావాలా. ఇక దాని తర్వాత నక్షత్రం. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఈరోజు ఆరుద్ర నక్షత్రం ప్రకారం ఈరోజు మొత్తం కూడా ఈ ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలా. ఇక ఈ ఆరుద్ర నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కోడి అనేది వన్యపొడల కోడి మీద గెలుస్తుంది. డేగ అనేది కాకి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది డేగ మీద గెలుస్తుంది. పిచ్చుకవన్నె గౌడ్ అనేది నల్ల పొడల కోడి మీద విజయం అనేది సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తం ప్లస్ నైటు 10 గంటల 22 నిమిషాల వరకు ఈ ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది అనమాట. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దిగాలి అంటే మాత్రం మనం చెప్పిన విధంగానే దిగాల. ఓకే ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్కి నేను రోజు చెప్పే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్, రంగెంచుకోవడం. మనం ఆడే దెబ్బలాట్లో రంగెంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్ జరిగినా ఓడిపోతాం, అందులో డౌట్ లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ జరగకూడదు. మీకు అర్థం కాలేదంటే నేను కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు కూడా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తున్నాను, ఆల్రెడీ చేస్తున్నాను. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఒక నిమిషం వీడియో తీసి మన ఛానల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు కంపల్సరీ కొంచెం లేట్ అయినా కూడా రిప్లై లేదంటే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ముసుగు పెట్టుకునేటప్పటికి 9 వన్నె కాకినెమలి. ఈరోజు 9 వన్నె కాకినెమలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగుకి బాగా పసిమి లేదంటే 9 వన్నె కాకినెమలు అంటారు కదా, అలాంటి దాన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక దాని తరువాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి కాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, పచ్చకాకి డేగలు, అలాగే పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ కాకులు, పసిమిగల కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. ఓకే ఫ్రెండ్స్. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ డ్యామ్ షూర్గా పక్కా ఓడిపోయే రంగులు చెప్పకి ఫస్ట్ పైన కనబడుతుంది చూడండి, ఎర్ర పొలాలు డేగ పింగళాలు అనేవి డ్యామ్ షూర్, అందులో డౌట్ లేకుండా ఓడిపోతాయి. ఇక వాటి తర్వాత చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల మైలాలు, కోడి డేగలు, ఎర్ర డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నింటినీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. ఉదయం 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగు చెప్పి కోడి నల్ల కక్కెరలు లేదంటే కోడి తెల్ల కక్కెరలు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే వాటికి బాగా బొంగ తెలుపు ఉండాలా. ఎట్టి పరిస్థితుల్లో వెన్ను మీద ఎర్ర పసిమి అనేది ఉండకూడదు. పసిమి లేని నల్ల కక్కెరలు, తెల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తరువాత చూపులకు గెలిచే రంగు చెప్పి కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి పింగళాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి పొలాలు, కోడి కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, పసిమి లేని సేతువాలకి పసిమి లేని అనమాట, పసిమి ఉన్నాయని కాదు, మళ్ళీ పసిమి లేని సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మాత్రం పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి ఇక్కడ డ్యామ్ షూర్గా పక్కా ఓడిపోయినప్పటికి నెమల డేగలు, ఎర్ర నెమలు ఫస్ట్ పైన కనపడుతుంది చూడండి 2 రంగులు.
అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే అవకాశం ఉంటుంది, అసలు వాటిని ఉపయోగించకూడదు. ఇక వాటి తర్వాత ఓడిపోయిన వచ్చేటప్పటికి కాకి డేగ పరలాలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎరుపకు మించిన కాకులు, పశ్చిమగల కాకిడేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు అంటే ముసుక్కు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేటప్పటికి పశ్చిమగల కాకిడేగలు. కాకిడేగలకి పశ్చిమ ఉండాలి, బాగా పశ్చిమ ఉన్న కాకిడేగలు అనమాట. ఎక్కడ కోడి చూపు అంటే బొంగ తెలుపు, కుసి తెలుపు కానీ అసలు ఇట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అలాంటి పశ్చిమగల కాకిడేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకిడేగలు, పచ్చకాకులు, నల్లకట్టు అబ్బరాసులు, పచ్చకాకిడేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే నలుపు గల సేతువాలు అనమాట. బాగా కళ్ళు నలుపు ఉన్నటువంటి సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు. ఇక్కడ డ్యామ్ షూర్గా ఓడిపోయిన చెప్పి శుద్ధ నెమళ్ళు, అన్ని రకాల శుద్ధ నెమళ్ళు ఉంటాయి కదా, నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక వాటి తర్వాత ఇంకా ఓడిపోయిన చెప్పి తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి నెమళ్ళు, కోడి తెల్ల కక్కెరలు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి మిరప పండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర కక్కెరలకి బొంగ తెలుపు కుసిలి తలుపు లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఈ పైన అనేది వెన్ను అనేది మెరుస్తూ ఉండాలా. వాటితో పాటు ఎక్కువ బొంగ తెలుపు కుసి తెలుపు లేకపోతే డ్యామ్ షూర్గా గెలిచే అవకాశం ఉంటుంది, ముసుగు పని చేసే రంగు అనమాట అది ఈ టైమింగ్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఇక్కడ కూడా ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, కోడి కాకి డేగలు, కోడి మైలాలు, కోడి నల్ల మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, గట్టి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా అంటే కాకి చూపు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు వేసుకున్న కాకులు ఉంటాయి కదా, అలాంటి వాటిని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు. డ్యామ్ షూర్గా ఓడిపోయే రంగులు అనమాట అవి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి మిరప పండు డేగలు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి కోడి ఎర్ర మైలాలు, బాగా ఎరుపేసుకుని ఉన్న మైలాలు లేదంటే మిరప పండు డేగలు ఉంటాయి, వాటికి కూడా కంపల్సరీ బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. అలాంటివి ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు అనమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత కోడి నెమల డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి నలుపు గల సేతువాలు, ఇక్కడ మ్యాక్సిమం కళ్ళు కాళ్ళు లేదంటే వాటి ముఖం నల్లగా ఉన్నటువంటి సేతువాలు ఉంటాయి కదా, అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో పెట్టుకోకూడదు. ఓడిపోయే అవకాశం డ్యామ్ షూర్గా ఓడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇక దాని తర్వాత ఇంకా ఓడిపోయిన వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నొన్నబోర కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రి విషయానికి వస్తే టైమింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 8:30 వరకు. 7 గంటల నుంచి 8:30 అంటే మధ్యలో 1 గంట అనేది
నేను చాలాసార్లు చెప్పాను, ఇది టైమింగ్ అనేది జాములు మారే టైం అనమాట. అందుకే ఈ గంటలో ఒక్కొక్కసారి సాయంత్రం మూమెంట్లో అంటే ఏ అయితే గెలిచినా అవి కొడతాయి, లేదంటే జాము మారిపోయి మనం చెప్పేవి కూడా కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైమింగ్ చేంజెస్ మూమెంట్ అనేది కొంచెం ఒక గంట అనేది స్కిప్ చేసేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ టైమ్స్లో గెలిచేటప్పటికి ఇక్కడ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కాకి నెమలు అనమాట. కాకి నెమలు అనేవి అన్ని రంగుల మీద గెలుస్తాయి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, పసిమిగల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు, నల్ల మేళాలు, కోడి నెమల కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పసిమిగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి చూపు చింతపిక్కల డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగులు గెలుస్తాయి. బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు అనేవి బాగా ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువారు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు అనేవి ఈ టైమ్స్లో చూపులు గెలిచే రంగులు అన్నమాట. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటాం చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పచ్చకాకులు, నెమలి అబ్బరాసులు, కోడి చూపులేని డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పుడు ఇక్కడ శుద్ధ కాకి డేగలు అనేవి అన్ని రంగుల మీద గెలిచే రంగు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకి డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోకుండా ఉంటే టైమ్స్లో చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోస్ని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. నా వైపు నుంచి రోజు నేను ఒకే ఒక్క రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఒక్కటే అనమాట, అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.